ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. అందరూ బాగున్నారు కాదు? ఉదయకాల సమయంలో ప్రభు యొక్క దీవెనలు, దైవస్వర సందేశాలకు మరి విచ్చేసినటువంటి మీ అందరికి ప్రభువు పేరట మరొకసారి శుభాలు పలుకుతూ ఉన్నాం. ఈరోజు మన యొక్క వర్తమానము కృంగిపోకు అనేటటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. చాలామంది అనేక విషయాల్లో కుంగిపోతూ ఉంటారు. కొన్ని చిన్న విషయాలకే కుంగిపోతూ ఉంటారు. మరి కొంతమంది వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి ఎవరికి చెప్పలేక కృంగిపోతూ ఉంటారు. కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యము ఈరోజు మనల్ని ఆదరించేదైనది కనుక మూలవాక్యముగా ఈరోజు కీర్తనల గ్రంథము 146వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారికి లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఇక్కడ మనకి 3 మాటలు కనిపిస్తూ ఉన్నాయి. యెహోవా గుడ్డివారు కన్నులు తెరవజేయువాడు. అలాగే రెండో మాట చూసినట్లయితే యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. మూడవది యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఇక్కడ మనకి తెలియపరచబడినటువంటి మాట, ఆయన చూడండి కృంగిన వారిని లేవనెత్తేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని విషయాల్లో మనం కృంగినా ప్రభు సన్నిధిలో ఆయన యొక్క మాట మనల్ని బలపరిచేదిగా ఉంది. ఎటువంటి కృంగిదల్లో ఉన్నారు, ఏ విషయాల్లో మదనపడతా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు ఏంటంటే వాటి అన్నిటి నుంచి కూడా విడిపించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఎలా విడిపిస్తాడండి? ఆయన అనేక రీతిలుగా నీలో ఉన్నటువంటి ప్రతి మదనపడేటటువంటి విషయాలన్నీ కూడా హృదయాంతరంగంలో ఉన్న వాటిని ఆయన బయటికి తీయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకోసమే ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగమే దానికి సాదృశ్యమైనది. చాలా విషయాల్లో కొంతమంది కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు అవి ఆ కృంగినటువంటి స్థితిలో నుంచి లేవనెత్తేవారు లేక, చూడండి 38 సంవత్సరాలు పక్షవాయు రోగితో బాధపడుతూ తనకి ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూసినటువంటి ఆ పక్షవాయు రోగికి ఆయన ఉన్నటువంటి కృంగినటువంటి స్థితిలో యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 38 సంవత్సరాల నుంచి పడినటువంటి బాధ ఒక్క క్షణంలో తీరిపోయిందండి. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం నిలబడతామో ఖచ్చితంగా మన హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన అంతా కూడా ఆయన తొలగించగలడు. అలాగే మరొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనములో ఒక చక్కని మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ మాట ఏంటంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అని అన్నాడు. ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఎంత చక్కగా ఉందో చూసారా? వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరుగు పెడతా ఉన్నాడు. చాలామంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి అక్కడే ఆగిపోతా ఉన్నారు. కానీ ఆగటం కాదు, కానీ దేవుడు నిన్నేం చేస్తున్నాడంటే వెనకున్న వాటిని మరిచి ముందుకు పరిగెట్టమంటున్నాడు. ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు అక్కడే కూర్చొని అక్కడే నిలబడి నువ్వు ఏడుస్తూ కూర్చుంటే అనేకులు నీ చుట్టూ మూగి ఇంకా నిన్ను బాధ పెడతా ఉంటారు. అనేకులు నీ పని అయిపోయిందంటూ ఉంటారు. అనేకులు ఇక నువ్వు లెగలేవని అంటూ ఉంటారు. ఆ కృంగిన స్థితిలో నుంచి నువ్వు లెగాలేనంటే దేవుని దగ్గర నుంచి ఒక ధైర్యాన్ని పొందుకో. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ నూతన సంవత్సరంలో నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడకమన్నాడు. అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ ధైర్యం ఎలాగుంటుంది? అది అనుభవపూర్వకంగా పౌలు గారు చెప్తున్నాడు. అంటున్నాడు, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. ఎస్, ముందు చాలా భవిష్యత్తు ఉంది, అక్కడే ఆగిపోవద్దు. దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు నీలోనికి రావాలి. నీలోనికి రావాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక బలమైనటువంటి ఆయుధంగా మారుట కొరకు ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని కూర్చొని సాధించాలని ఈరోజు దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన గుడ్డివారి కన్నులను తెలియజేయవాడు, ఆయన కన్నులను తెలియజేసేటటువంటి దేవుడై అన్నాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన కృంగిన స్థితిలోంచి లేవనెత్తివాడై ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. నిన్ను లేవనెత్తటానికి ఆయన హస్తాన్ని అందిస్తున్నాడు. ఆయన చేయిని పట్టుకో, దేవుడిని నడిపిస్తాడు, నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు. అనేక విషయాల్లో నిన్ను తలగా నిలబెడతాడు.
దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. తండ్రి, కృంగిన స్థితిలో నువ్వు లేవనెత్తేటటువంటి దేవుడు. అనేక మార్లు ప్రభువా నీ మాట ద్వారా మేము ఆదరించబడుతున్నాం, నీ పిలుపు ద్వారా ధైర్యం పొందుకుంటా ఉన్నాం. తండ్రి, ఎవరెవరైతే కృంగిన స్థితిలో ఉన్నారో వారిని నిలబెట్టండి. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు ప్రభువా బహుమతి యొద్దకే, గురి యొద్దకే పరిగెట్టుటకు కావలసిన శక్తిని సామర్థ్యాలను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు మిమ్మల్ని బలంగా దీవించునుగాక. ఆమెన్.